ఎరా నువ్వు ఎన్ని సూదులు పొడుస్తావో ఎన్ని గులుకోజులు ఎక్కిస్తావో నాకు తెలవదురా. వాడు 4 రోజుల లోపల టింగు రంగం అంటే ఇంటికి రావాలి, అనుకున్న ప్రకారం మా బాగారాం అయితే పెళ్లి జరగాలి, లేకపోతే నేను నా మంచం మీద పడుకోబెట్టేస్తాను. అంతెందుకు బాబాయ్, నేనే స్వయంగా సిటీ కొత్త గట్టిగా మాట్లాడరా, అర్థం కావట్లేదు. సౌండ్ పొల్యూషన్ కదా, దొరబాబుకి పూర్తిగా నయమయ్యే వరకు మీరెవరు ఈ చుట్టుపక్కలకి రాకుండా. ఓహో, దొరబాబు పూర్తిగా నయమయ్యేంత వరకు మేము ఎవరు చుట్టుపక్కల రాకూడదు. ఈరోజు గుండెకాయలు కిడ్నీలు అమ్మేసుకుంటాడా ఎరా? నీ సౌండ్ కొట్టడం ఇది హాస్పిటల్లో సౌండ్ అయి చేయకూడదట. ఒరేయ్, దొరబాబు గారికి పూర్తిగా నయమయ్యేంత వరకు మేము ఎవరు రాకూడదు, అంతే కదా? సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం వచ్చింది. అంత నా వల్లే కదా. సూసైడ్ అటెంప్టా? కూర్చోండి. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఓరి బాబోయ్. ఇప్పుడు చెప్పండి. అంటే దెబ్బలేం తగ్గలేదండి. మరి యాక్సిడెంట్? లారీ మీదకి వచ్చేసిందండి. తర్వాత ఏం జరిగిందంటే అండి, అప్పుడు వచ్చిందండి ఐడియా. ఈ డాక్టర్ గారు వరుసగా అన్నయ్యండి, ఆడిని మేనేజ్ చేసి ఇదంతా సెట్ చేశానండి. కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి. 6 నెలల దాకా సెట్ అవ్వదని చెప్పిస్తే మనోళ్ళు కంగారు పడిపోయి పెళ్లి ఆపేస్తారనుకున్నానండి. కానీ సౌండ్ పొల్యూషన్ అదవా కన్ఫ్యూజ్ అయిపోయి 1 నెలని కమిట్ అయిపోయాడు సచ్చినోడు. బ్రహ్మాండమైన ప్లాన్ అండి. ఫోన్లేండి, 1 నెల దొరికింది కదా, బోల్డ్ ప్లాన్ లేయచ్చు. పోనీ ఒకసారి వెళ్ళి ఆ కిషోర్ని కలిసి మాట్లాడినా? అప్డేట్ గురించి నాతో మాట్లాడొద్దు. వాడికి నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు ఇప్పుడు. ఐ హేట్ హిమ్ అండ్ ఐ వాంట్ టు కిల్ హిమ్. నిన్న మహాలక్ష్మిది కాదు, ఫోన్ ఆఫ్ చేసిందేంటి? వేరే మ్యాన్ ఎక్కడికి వెళ్ళింది? కిషోర్ అంటే మీరేనా? పోలీసా? అబ్బే కాదండి. యా వాట్? ఎవడు నువ్వు? मेरे को क्यों मारा बे? अबे आग बे दिल्ली लेना कैसा? रुक बे, तू भी सा కొట్టుకుందాం, ఓకేనా? ఎవరా నువ్వు? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఇదేంటి పెళ్ళికి ఇలా పిలుస్తావా? ఎవరం ఇది? మాకు సాలే. మహాలక్ష్మి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? మహాలక్ష్మి పెళ్లి చేసుకుంటావా? నాలవని పెళ్లి చేసుకుంటా నా కామెంట్ అని అడుగుతా. నీలో పూర్వం మోసం చేసి వదిలేస్తావు కదా. ఒక్కసారి అది వదిలి, నేను మహాలక్ష్మిని మోసం చేయడం ఏంటి? ఏం డ్రామాలు ఆడుతున్నావురా? అంత మంచి అమ్మాయిని మందు తాగిచ్చి మోసం చేసి చేసుకోవాలంటావా? నేను ఎక్కడ? మనం పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేశాను. పెళ్ళేంటి? అప్పటి నా మైండ్ సెట్కి సరిపోయే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను, అంతేగాని పెళ్ళి గిళ్ళి అని టెన్షన్ పెట్టదు. పిచ్చి బుచ్చి నమ్మేసిందా? ఇంకా యాక్టింగ్ చేస్తావు? యాక్టింగ్ కదా, దూల నోటి దూల. షాక్ ఇద్దాం, సరదాగా కాసేపు ఏడిపిద్దాం అలా చెప్పాను. ఏంటి ఆ మాత్రం దానికి నన్ను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటా? మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాను? అసలు విషయం చెప్తాను. ఆ రోజు సాయంత్రం హాస్టల్కి వెళ్ళాను. ఊరు వెళ్ళిపోయిందా? అవును. నా మీద కోపంతో అలా చెప్పని చెప్పుంటే ఒకసారి. లేదు తమ్ముడు, నిజంగానే ఊరెళ్ళింది. అన్నయ్య లోపలే ఉన్నా తెలుసు, ఒకసారి పొద్దున్నే నా మీద ఒట్టు. భారతీయుల్లో పెద కమల్ హాసన్ లాంటి నన్నే లంచగొండిని చేస్తావరా బరోడా బద్మాష్. ఎక్స్క్యూజ్ మీ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఈయన అప్పుడే మర్చిపోయావా? నిమిషాల మీద బయటికి వెళ్ళిపోయి లెవెల్ అమ్మ మంది. ప్రెస్ అమ్మా, ఇక్కడ ప్రెస్ తో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతారు. కాదు కూడదని ఇల్లీగల్ గా హెరాస్మెంట్ చేసావు అనుకో, నీ ఐపీసీ 500 పరువు నష్టం, 509 బూతులు తిట్టడం, 324 కొల్లబొడి చేయటం, 307
అటెంప్ట్ టు మర్డర్. ఇవన్నీ ప్రూవ్ అయిపోయి డిపార్ట్మెంట్ లో యాక్షన్ లో సస్పెండ్ అయిపోయారు అనుకో. మీరందరూ కలిసి రైల్వే స్టేషన్ లో చక్క భజన చేసుకోవాలి తెలుసా? ఇదంతా ఎఫ్ఐఆర్ రాసి రికార్డుల్లోకి వెళితేనే నాన్న నీకు రూల్స్ మాత్రమే తెలుసు, మాకు బ్రేక్ చెయ్యటం కూడా తెలుసు. అంటే ఏంటమ్మా? బాబే చల్. నాకెందుకో నేను నమ్మకు తీయట్లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనే పిల్లి కళ్ళు ఉన్నంత మాత్రాన అవకాశాన్ని బట్టి గోడలు దూకేస్తానో చెప్పు. నువ్వు ఇలాంటి బ్యాంగ్ ఇచ్చావేంట్రా బాబు, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అని ప్లీజ్ అని మహాలక్ష్మితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోని అని మహాలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం అని తెలియక తప్పైపోయింది అని ప్లీజ్ అని నా మీద కోపంతో నీతో పెళ్లి కొప్పుకొని ఉంటుంది అని ప్లీజ్ అని మహాలక్ష్మి నన్ను వేరు చేద్దాని. మహాలక్ష్మి లేకపోతే నేను చచ్చిపోతానన్నయ్య. అయ్యి బాబాయ్ దుకాణం కట్టేట్రా. అయ్యి బాబాయ్ బాగా ఏంటి ఎలా వచ్చారు? నేనే వచ్చాను కదా. నమస్కారం. హాస్పిటల్లో మీరు ఆ మాట విన్నప్పటి నుంచి నా మనసులో లేదు అత్తయ్య గారు. అందుకనే పాపజాతకం మళ్ళీ ఇంకోసారి చూపిస్తే మంచిదని నా ఉద్దేశం. ఒకవేళ మీరన్నట్టు మా దురదృష్టం కొద్దీ మా పాపజాతకం బాగాలేకపోతే ఈ పెళ్లి ఆపేయండి. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు బాబు. నార్మల్ ఎక్కువ మాట్లాడండి, నాలుగు దురదగుండా రాసేయగలం. ప్రతి దానికి తైక్కు మంట బయలుదేరుతుంది కృష్ణరామట్ట ఇంట్లో కూర్చోకుండా. అసలు మన కోడల పిల్ల జాతకం బాగుండబట్టే నీ మనవడు బతికి బయటపడ్డాడే. లేకపోతే ఇదిగో ఆ లారీ కింద పడి నుజ్జు అయిపోయాడేమో, ఆ లారీ కింద పడి తలకాయ బద్దలేసిపోయేదేమో, ఆ లారీ కింద పడి ఎముకలు ఇరిగిపోయేమో, ఏకంగా పోయాడేమో. అత్తయ్య గారు చెప్పినట్టు పాపజాతకాన్ని మీ అత్తయ్య గారి జాతకమే బాగుంటే మా బాబు చెప్ప పెట్టుకుని టపా కట్టేసేవాడ, నేను ఇలా తయారయ్యేవాడినా. యారా నోర్మై నోరు తెరిసావంటే తప్పులు పెట్టి బత్తాయి కుట్టేసాడు కుట్టేయగలను ఏమనుకుంటున్నావు? మాట్లాడు తేజ, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకండి. ఏడ పెత్తనం బోడి పెత్తనం మనకొద్దు. ఇదిగో ఈసారి మీ చేతులతోనే మీరే ముహూర్తం పెట్టించండి. కాదు బాబు గారు, పాపజాతకాన్ని మా కోడల పిల్ల బంగారు కొండ. ఆ బంగారం మా ఇంటికి రావాలి, మా ఇల్లు కలకలాడుతూ ఉండాలి. ఏమే నేను చెప్పేది బాగారు నా మాటని మా అమ్మ నన్ను క్షమించండి. మా అమ్మ నన్ను క్షమించండి.